అరటి పువ్వుది ఈ విధంగా మనం తీసి ఇదిగోండి ఇది పక్కకు పెట్టేయాలి. అదేవిధంగా ఇందులో సన్నంగా ఉంటుంది కదా, వీటిని కూడా మనం తీసేయాలన్నమాట. చూసారా? ఇది తీసేటప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నామంటే చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి. మనం చూసిండ అరటికాయ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకి బ్లాక్గా అయిపోద్ది కదా, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇవి మనం కట్ చేసినా పర్లేదు, మిగతాది అలా డైరెక్ట్ వండుకున్నా బాగానే ఉంటుంది. ఈ విధంగా తీసివేయాలన్నమాట. ఇది మనం కర్రీ చేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు అరటి పువ్వుతో కర్రీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ఇవన్నీ తొక్కలు ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పల్లీలు వేపుకుందాం. కొద్దిగా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది వంట. మన అరటి చెట్టు పువ్వు కాయ కాసాక కొంచెం పువ్వు మిగిలిపోతుంది కదా, ఆ పువ్వుతో ఈ విధంగా నేను ట్రై చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు వేగిపోయి వీటిలో కొంచెం జీడిపప్పు, అదేవిధంగా తెల్ల ఉల్లి, అల్లం. ఫ్రెండ్స్, వీడియోలు ఎలా ఉంటున్నాయో చెప్పండి, బాగుంటున్నాయా లేదా. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు. ఇది కొంచెం మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి, నేను పల్లీలు, జీడిపప్పు, ఇవి నేను మిక్సీలో తీసుకున్నాను. ఇది మెత్తటి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు వేపుతాం. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోలో ఏ వీడియో బాగుంటున్నాయి, మొక్కలో బాగుంటున్నాయో, వంటలో బాగుంటున్నాయో చెప్పండి. ఇప్పుడు కొద్దిగా ఇది తొందరగా వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఫ్రెష్ కరివేపాకు, ఫ్రెండ్స్, ఏ వీడియోస్ బాగుంటున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మొక్కలు బాగుంటున్నాయో, వంటలు బాగుంటున్నాయో, ఏ బాగుంటున్నాయో కామెంట్ చేయండి. చూడండి, ఈ గ్రేవీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడు ఒలిచి పెట్టుకున్నాం కదా, వీటి యొక్క అరటి పువ్వుని వేసుకుందాం. ఇది కొంచెం లేతగా ఉంది కనుక నేను కట్ చేయడం లేదు. ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన ఇలాంటివి మనం వదులుకోకూడదు. ఇందులో కొద్దిగా పసుపు, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. కొద్దిగా కారం, సాల్ట్. వీటిని సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. ఈ విధంగా వేగాక చలువ ఉంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసి, అదేవిధంగా కొద్దిగా మసాలా, గరం మసాలా కొంచెం కొద్దిగా చాలు. కొద్దిసేపు ఉడకనిద్దాం. మన అరటి పువ్వు కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. మష్రూమ్స్ కర్రీలా ఉంది కదా చూస్తుంటే. అరటి పువ్వు కర్రీ రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఈ పువ్వులు వేస్ట్గా పడేయకూడదండి, ఇది చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్లవర్. ఒకసారి ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, మొక్కల తాలూకు వీడియోస్ బాగున్నాయా, వంటల తాలూకు వీడియోస్ బాగున్నాయా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.